కరోనా కారణంగా భారతదేశంలో ఓటీటీల హవా ఊపందుకుంది. ఈ రంగంలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. జనం ఓటీటీలకు అలవాటు పడ్డారు. జనంతో పాటు మన స్టార్లు కూడా ఓటీటీ బాట పట్టారు. వెండితెరపై ఓ వెలుగు వెలిగిన క్రేజీ హీరోయిన్లు చాలా వరకు డిజిటల్ వరల్డ్ లోకి ఎంట్రీ ఇచ్చారు. వెబ్ సిరీస్లు చేశారు, ఇప్పటికీ చేస్తున్నారు. సినిమాల్లోనే కాదు, ఓటీటీల్లోనూ దుమ్ము దులిపేస్తున్నారు. అలా ఓటీటీలోనూ తమ సత్తా చాటుతున్న క్రేజీ హీరోయిన్లు చాలా మందే ఉన్నారు. ముందుగా ఈ వరుసలో పాన్ ఇండియా స్థాయిలో గుర్తింపుని, క్రేజ్ ని సొంతం చేసుకుంది మాత్రం సమంతానే. ఫ్యామిలీ మ్యాన్ 2 సిరీస్తో సమంత ఓటీటీలో మంచి క్రేజ్ సంపాదించుకుంది. ఈ సిరీస్ తర్వాత సమంతకు బాలీవుడ్ నుంచి వరుస ఆఫర్లు కట్టాయి. అంతగా శామ్కి ఈ వెబ్ సిరీస్ క్రేజ్ ని తెచ్చిపెట్టింది. సమంత తర్వాత డిజిటల్ ఎంట్రీ ఇచ్చిన హీరోయిన్ తమన్నా. ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన 11th అవో వెబ్ సిరీస్లో నటించింది. మొత్తం 8 భాగాలుగా విడుదలై ఈ సిరీస్ ఆహా స్ట్రీమింగ్ అయ్యి తమన్నాకు మంచి గుర్తింపుని తెచ్చిపెట్టింది. ఈ సిరీస్ తర్వాత నవంబర్ స్టోరీ అనే వెబ్ సిరీస్ ని చేసింది తమన్నా. ఇది డిజ్నీ ప్లస్ హాట్‌స్టార్ లో స్ట్రీమింగ్ అయింది. తమన్నా తర్వాత కాజల్ అగర్వాల్ లైవ్ టెలికాస్ట్ అనే థ్రిల్లర్ సిరీస్ తో ఎంట్రీ ఇచ్చింది. తొలిసారి కాజల్ ఇందులో గోస్ట్ గా కనిపించి షాక్ ఇవ్వటంతో ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ఈ సిరీస్ ని వెంకట్ ప్రభు తెరకెక్కించారు. కాజల్ తరహాలోనే క్రేజీ హీరోయిన్ శృతి హాసన్ కూడా వెబ్ బాట పట్టింది. ఆమె నటించిన నెట్ఫ్లిక్స్ థ్రిల్లర్ డ్రామా పిట్టకథలు. ఇందులో నటించిన శృతి పాత్రకు మాత్రం మంచి పేరొచ్చింది. ఆ తర్వాత బెస్ట్ సెల్లర్లోనూ శృతి హాసన్ నటించింది. ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమింగ్ అవుతోంది. ఇక నిత్యా మీనన్ కూడా వెబ్ డ్రామాలో నటించింది. హిందీలో రూపొందించిన బ్రీత్ ఇంటూ ద షాడోస్ లో లెస్బియన్ గా నటించి ఆకట్టుకుంది. వీళ్ళ తరహాలోనే ప్రియమణి, కియారా అద్వానీ, శోభితా ధూళిపాల, సుస్మితా సేన్, అదితిరావు హైదరీ, హుమా కురేషి, ఇషా రెబ్బా, సాయి పల్లవి, అంజలి, అమలాపాల్ వెబ్ సిరీస్లతో ఆకట్టుకున్నారు. హీరో సూర్య తమిళంతో పాటు తెలుగులోనూ మంచి మార్కెట్ సంపాదించుకున్నాడు. ఆయన ప్రతి సినిమా తమిళంతో పాటు తెలుగులోనూ విడుదలవుతోంది. ఆకాశం నీ హద్దురా, జై భీమ్ చిత్రాలతో వరుస విజయాలను ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్లో ఉన్నాడు. ఈ 2 సినిమాలు కూడా నేరుగా ఓటీటీలోనే విడుదలై సూపర్ హిట్ టాక్ తెచ్చుకున్నాయి. ఓటీటీ సంస్థలు సూర్య సినిమాలను భారీ రేటుకు కొనుగోలు చేస్తూ ఉండటంతో థియేటర్లలో కంటే ఓటీటీల వైపే మొగ్గు చూపుతున్నాడు. హీరో సూర్య ఇటీవల నటించిన చిత్రం ఈటీ. సమాజంలో మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలను ప్రశ్నించేలా ఈటీ సినిమాను రూపొందించారు. లాయర్గా సూర్య మాత్రం తన నటనతో అద్దరగొట్టేశాడు. కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్లో విడుదలైన చిత్రాలు మళ్లీ ఓటీటీలో రిలీజ్ అవుతూ డిజిటల్ ప్రేక్షకులను అలరిస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే ఈటీ కూడా ఓటీటీలో సందడి చేసేందుకు సిద్ధమవుతోంది. సన్ నెక్స్ట్, నెట్ఫ్లిక్స్ సంస్థలు కలిసి ఈటీ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను భారీ రేటుకు సొంతం చేసుకున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 1న స్ట్రీమింగ్ చేయాలని సదరు సంస్థలు నిర్ణయించాయి. కాగా ఈ మధ్య కొన్ని చిత్రాలు బిగ్ స్క్రీన్ పై యావరేజ్ టాక్ తెచ్చుకొని ఓటీటీలో హిట్ అవుతున్నాయి. ఈటీ సినిమా మార్చి 10న థియేటర్లో విడుదలైంది. పాండిరాజ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో ప్రియాంక అరుల్ మోహన్ హీరోయిన్ గా నటించగా వినయ్ రాయ్, సత్యరాజ్, మధుసూదన్ రావు, జయప్రకాష్ తదితరులు కీలక పాత్రలను పోషించారు. సన్ పిక్చర్స్ బ్యానర్ కళావేదిక మారన్ ఈ చిత్రాన్ని నిర్మించారు. సినిమా కథ మొత్తం పల్లెటూరి బ్యాక్ డ్రాప్ లోనే సాగుతుంది.